కథ కాదు జీవితం. ఎందుకు రావట్లేదు ఏమైందని చెప్పేసి ఈమె పైనకి వెళ్ళి అక్కడ చూసింది. చూసినట్టే వాళ్ళిద్దరు ఏదో చేస్తున్నారంట. ఏమన్నా చెప్పకున్నా కూడా నేను శివాలు లేకపోతే నేను బతకను. ఆయన పెళ్ళి అయితే మేడం 3 నెలలు ఏడ్చినాడు మేడం, అసలు తినకుండా. ఇంకెవరో ఫోన్ చేసి బాగా బెదిరించి, మేడం నేను ప్రేమించిన దాన్ని నువ్వు ఎట్లా చేసుకున్నావు, నేను ముందు కాన్పు చేసిన ఆమెను, నేను 2 పిల్లలు కడుపులో ఆపరేషన్ చేయించిన. అతను చెప్పిన అబద్ధాలు నువ్వు చెప్పిన ఎలా నిజాలు? అతను ఇంకో మగవాడితో సంసారం చేస్తే అంతకుముందు పిల్లలు పుట్టలేదు, అతను 3 పిల్లలు పుట్టలేదా? అతను మగవాడు కాదా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు చెప్పినవి నిజం. నేను అనేది ఎవరితో ఏ సంబంధాలు ఉన్నాయి, నువ్వు రైటా అతను రైటా నేను మాట్లాడలే. నువ్వు అతను అబద్ధాలు చెప్తున్నాడని నువ్వు ఎలా అంటావు? నువ్వు చెప్పిన నిజాలని ఎలా నమ్మాలి? నన్ను నాతోటే ఒట్టేపించుకుంది ఫ్యామిలీ మొత్తం. దేవుడి మీద ఒట్టేసే నువ్వు ఒకవేళ మీ డాడీకి చెప్పినావు అనుకో చచ్చిపోతావు, నీ ఇష్టం, మీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతారు అని నన్ను బాగా బెదిరించింది చెప్పొద్దని. ఇది కథ కాదు జీవితం. దేవుని మీద ఒట్టేసినా చెప్తాను, తను చెప్పింది అన్నీ అవదం మేడం. మీ అక్క నీకు ఎవరెవరితో పండబెడుతుంది? అంత అవసరం మరి 3 నెలల పెళ్ళాం పోయిన 3 నెలలకు అంత పెళ్ళాం అవసరం మీకేం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నోటమ్మట అమ్మాయి చెప్పింది, మేము పేదవాళ్ళం కాబట్టి మా దగ్గర మా నాన్న మా అమ్మ ఇంకొక పెళ్లి చేయలేరు కాబట్టి 3 పిల్లలు ఉన్న అతను చేసుకున్నానని చెప్పింది ఆ అమ్మాయి. 2 లక్షలు ఎదురిచ్చి 3 పిల్లలు ఉన్నవాడికి ఎవరికైనా పెళ్లి చేస్తారంటే బుద్ధికి నోటికి అన్న తినేవాళ్ళు ఎవరైనా? దయచేసి నిజాలు మాట్లాడండి ఇక్కడ. నేనేం అతను గొప్పవాడు మహాత్ముడు అంటలే, అతను ఏదో పనులు చేశాడు, కానీ మీరు లేనిపోయి చెప్పొద్దు. నిజాలు మాట్లాడుకుందాం ఇక్కడ. గలీజ్ మాటలు నానా బాధలు పెట్టి నా బంగారం బాగుంది, నా బట్టలు బాగుందని తనతో ఫోన్ చేసి చెప్తే అప్పుడు నేను ఏమనుకోవాలి? నువ్వు పలాందోని తిరిగినావు, నేను ఇడిచిపెట్టలే కదా నువ్వు. నా రక్తం నాకే, నా మైల నాకే అని కడుక్కొని కూడా నేను ఇంట్లో తెచ్చి మహారాణిలా చూసుకుంటే ఇలా ఏదేదో మాట్లాడి చెప్పి సంసారం చేస్తాను మీకు ఎట్లా తెలుసండి? మీరు చూసారా? అలా చేసి కూర్చుండినప్పటి సంది నమ్మకం నాకు. చేసి కూర్చుంటే చేసినంత మాత్రం సంసారం చేసినట్ట చేయలేదు. ఈమె ఎందుకు పారిపోతుంది గడుకోసారి? ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ అమ్మని పిలిపి, అది అయ్యని పిలిపి. పారిపోయింది మాట్లాడండి, సంసారం చేసింది మాట్లాడకండి. మీరు చూసారా? చూడండి మాట్లాడండి. అమ్మని పిలిపి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే మీ అయ్యని పిలిపి, మీ అమ్మని పిలిపి, నన్ను చెప్పు దెబ్బ కొట్టని, నిన్ను చెప్పు దెబ్బ కొట్టని. నా తప్పు అంటే అల్లుడా మరి ఇట్లా తప్పు ఉందంటే ఎందుకు చేస్తున్నాను? ఏ నాడాన్ని అన్నావా? శివాని ఎల్లగొట్టని ఏ నాడాన్ని అన్నావా? శివ లేకుంటే మనకు పనికి ఎంత ప్రాబ్లం అయితే మీ చెల్లె వాళ్ళు పారిపోయారు. ఇవాళ రేపు వేరే కూలి మనుషులు అయితే 700 800 తీసుకుంటారు. మనం అంతా కలిసి పని చేసుకుంటే 100 మందికి చేసినా 1000 రూపాయలు ఇస్తారు. అదే 1000 రూపాయలు అలా వేరే మనిషిని చేస్తే 300 అడుగుతారు. ఇవన్నీ నచ్చజెప్పి ఇలా అబ్బాయి ఏందో వాళ్ళు వీళ్ళు వస్తుంటున్నందుకు ఆ అబ్బాయి వెళ్ళిపోవాలని మాకేందో అక్రంగా సంబంధం అని అట్లా చెప్తుంది. నేను ఎట్లా ఇది చేయాలి? నేను ఎట్లా కాపురం చేయాలి? నాకు ప్రేమ ఎట్లా కలుగుతుంది? నా పెండ్లమ్మని ఎట్లా చూడాలి నేను? సరే, ఇప్పుడు మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు మీకు శివాకి ఏమి సంబంధం లేదు? ఏం లేదు. శివ వచ్చాడు ఇక్కడికి? రాలే మేడం. రాలేదు. సరే, వాళ్ళ అక్క విషయం ఏంటి చెప్పండి. వాళ్ళ అక్క గురించి ఏదో మాట్లాడారు. అయితే వాళ్ళ అక్క ఎంతసేపు ఇంటికి వస్తుంది మేడం, లేనప్పుడు 2-3 సార్లు నేను ఉన్నప్పుడు కూడా వచ్చింది. చేపలు వండుకొస్తుంది, గుడ్లు వండుకొస్తుంది, పిల్లలకు పెట్టకుండా తననే తింటది. నీకు నేను ఇష్టం వచ్చినట్టు ఏమన్నా బిర్యానీలు అవన్నీ తెస్తే తండ్రికి ఫోన్ చేసి, మేడం ఈ బిర్యానీ ఎంగిలి ప్లేట్లు కడగబోయి ఎంగిలి ప్లేట్లు అది ఉడుచుకొచ్చి పెట్టినానా, నేను ఎట్లా తినాలి? ఎంగిలి కూడు ఆ ముసలోనికి ఇచ్చినావు నాకు, పనికిరానోనికి ఇచ్చినావు నాకు అని తండ్రికి ఫోన్ చేసి రోజు ఏడుస్తుంది. నేను ఎంత మంచిగా ప్రేమగా చూస్తే వాళ్ళ అక్క చేపలు గుడ్లు అన్న వచ్చి తింటుంది. తిన్నాక ఇంట్లో జొన్నలు తీసుకోపోతుంది, బియ్యం తీసుకోపోతుంది, చట్నీ, మామిడికాయ చట్నీ, అల్లం పచ్చడి అవన్నీ పెట్టుకోపోతుంది. సరే మంచిగా ఉన్నాం వాళ్ళ అక్క పెట్టుకోపోతే, సరే మంచిగా ఉన్నాం కదా తింటే తినని అట్లా అనుకున్నా. అట్లా నేను లేని టైంలో వచ్చి ఏదేదో మాటలు చెప్తుంది. ఏదేదో అంటే ఆయన దగ్గర ఎందుకున్నావు, ఇంకా నేను 3 పిల్లలు నేను కొట్టి చంపుతారు. మళ్ళీ తన చెప్పేది నాకు, మా అక్క ఇట్లా అనిపోయింది, 3 పిల్లలు నేను ఎన్నడో కొట్టి చంపుతారు, ఆ 3 పిల్లలు నేను సహిస్తారా, వాళ్ళు పెద్దగా పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తి ఇస్తారా, ఇంట్లోకి రానిస్తారా, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, నేను ఉండనని చెప్పరాదు. నేను ఆనాడే పెళ్లి సంబంధం వచ్చినాడే నన్ను ఇష్టం లేదని వెళ్ళిపోయింది మేడం. ఆమె బలింతంగానే ఇచ్చేసారు ఆమె. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఆవిడ ఏం అడుగుతుందని మిమ్మల్ని? నా ఆస్తి కొరకు నన్ను చంపనీకే చూస్తుందని.
ఈమెయితే నాతోటి మంచిగా ఉండాలి కదా. నన్ను ఏ నాడు ప్రేమగా చూడ ఏ నాడు మందలేవు. తిన్నావా అంటే కొట్లాడతావు, తాగినావా అంటే కొట్లాడతావు, వచ్చి అంగ వెళ్ళవటం. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి అసలు సంబంధం లేదు. ఆ అమ్మాయి మీరు శివకి మీకు సంబంధం ఉంది, శివ ఏం చెప్తే మీరు వింటారో ఆమెతో సంసారమే చేయట్లేదు ఆ అమ్మాయి చెప్తుంది. శివ ఏం చెప్తే నేను ఎందుకు వింటా మేడం? 3 పిల్లలు ఉన్నారు, తన పెళ్లి చేసుకొని తన భార్య మాట తన వింటాడు. మీరు సంసారం ఆవిడతో చేస్తే ఆవిడే మీతో సంసారం చేయట్లేదా? అసలు నా దగ్గర ఉండదు. ఇప్పుడు 10 రోజులు ఈడు ఉంటే నెల రోజులు పటన్ చీరలో ఉంటుంది, లేకుంటే తండ్రి అక్క దగ్గర ఉంటుంది, లేకుంటే పూణె వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3 ఏండ్లు పెళ్లి అయింది కదా, 3 ఏండ్లలో ఆమె సంవత్సరం కూడా సరిగా ఉండాలి నా దగ్గర. మీరు కోర్టులో ఏమేశారు? ఇది నాకు ఆస్తి అడుగుతుంది సార్, నాకు ఆస్తి లేదు కదా, ఆమె ఉండటం లేదు, ఎంతసేపు ఇట్లా చెప్పకుండా పారిపోతుంది, నన్ను చంపాలని ట్రై చూస్తుంది, నా పిల్లని నాకు ఇచ్చేయాలి, ఆమె ఎక్కడన్నా తిరగాలి అని చెప్పి. ఆమె ఉండనప్పుడు ఏం చెప్తాం మేడం? మీరు ఇప్పుడు కోర్టులో వేశారు, వేసినాం. ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కేసు. నడుస్తుంది. అంటే ఆవిడ దగ్గర ఉన్న పాపని మీరు అడిగారు? అవును. ఆ పాపని మీకు పాపని అడ్డం పెట్టుకుని నన్ను నానా తిప్పలు పెడుతుంది మేడం. సరే ఇప్పుడు ఆవిడని అడిగితే ఆవిడేమందంటే, నేను చెప్పేది వినండి, ఆవిడేమందంటే మా జీవితంలో శివ అన్న అతను ఉండకూడదు, ఇంకోసారి అతను రాకూడదు, మా జోలి రాకూడదు, అతను మా ఇంట్లో ఉండొద్దు, అతను మా ఏ విషయాల్లో కూడా అతను కలెక్ట్ చేసుకోకూడదు, అతని వల్లే మాకు గొడవలు వస్తున్నాయి, అతను వదిలేసి నాతో మంచిగా ఉండాలి, మా ఆయన ఉంటే నేను అతనితో ఉంటా అంటుంది. అయితే ఆయన వెళ్ళిపోతే నన్ను చంపియానికి ట్రై చేస్తుంది మేడం. సరే అదంతా అనవసరం. మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎలా అయితే కలిసి ఉండొచ్చు అనుకుంటున్నారు, మీరు ఆవిడ ఎలా చేస్తే మీరు కలిసి సంసారం చేయొచ్చా, వదిలేసుకోవాలా, ఏమనుకుంటున్నారు? ఆమె నా దగ్గర ఉండదు మేడం. ఆమె ఉండదు కాదు, మీకేం కావాలి? ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చారు, లేదా మీరు కోర్టుకి వెళ్ళారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఆవిడ విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నారా, ఆవిడ వదిలించేయాలనుకుంటున్నారా, ఆవిడ చెప్పినట్టు విని ఆవిడతో సంసారం చేయాలనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నారా? ఆవిడ వద్దంటున్నారు మీరు, మీకు ఆవిడ వద్దు అంతేనా? వద్దు, నన్ను చాలా నానా బాధలు. నేను అడగల, మీరు ఆల్రెడీ ఆవిడ ఏం చెప్పింది ఏం చేసింది చెప్పేశారు, మీరు ఆవిడ వద్దు అంటున్నారు. ఆవిడ నాకు అతను కావాలి, నా జీవితం అవ్వాలి, నాకు ఒక ఆధారం ఉండాలి కదా అని ఆవిడ అడుగుతుంది. ఇది మీ ఇద్దరికి ఇప్పుడు వచ్చిన గొడవ, అంతే కదా? 10 మందిలో కూడా నాకు విడాకులు ఇవ్వాలని తనతోటి కూడా ఫోన్ చేయించింది భాస్కర్ తన. అసలు నా భర్త ఏడు ఉంటాడో నేను ఆడుంటా, నాతోటి అవసరం, నేను చేసుకున్నా, నా పిల్లలు వద్దు, నా ఆస్తి వద్దు, నేను ఉపాసం ఆడితే నువ్వు ఉపాసం ఆడతావు, నేను కష్టపడి చారణ నీకు ఇస్తా, నేను మంచిగా చూసుకుంటా, అట్లా ఉండలేదు. మీరు ఆవిడ కావాలంటారా వద్దంటారా? మీ దగ్గర నేను ఉండలేను, నాకు విడాకులు ఒక్కటి ఇప్పించి ఏం మాట్లాడు. సో మీరు ఆవిడతో ఉండడానికి ఇష్టపడలేదు, మీకు విడాకులు కావాలి, అంతే కదా? మీరు చెప్పేది అది. ఇప్పుడు మీరు మొత్తం విన్నారు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా అబద్ధాలు చెప్తుంది, ఇతను చాలా అబద్ధాలు చెప్తున్నాడు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ అమ్మాయి సైడ్ కూడా చాలా తప్పులు ఉన్నాయి, అది మీకు అర్థమవుతుంది అమ్మాయి చెప్పేదాన్ని బట్టి. మీరు నిజంగా జెన్యూన్గా వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ అక్కకు మ్యారేజ్ కాలేదంటున్నారు కదా, వాళ్ళ అక్కకు మ్యారేజ్ అయింది మేడం, భర్త సాఫ్ట్వేర్, ఉంది, ఆమె పెళ్ళి. సరే ఇప్పుడు ఆవిడ ఉన్నారు కదా, పిలిచి మాట్లాడదాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు డౌరీ ఇవ్వలేదు అంటుంది కదా, 2 lakhs డౌరీ, తర్వాత 4 lakhs గోల్డ్ తీసుకున్నాడు మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే మన డౌరీ కట్నం ఇచ్చేది అంటే ఇప్పుడు దొంగతనంగా ఇచ్చేది కాదు మేడం, 10 మందిలో పెళ్లిలోనే ఆయనకి ఇచ్చినారు, నాకు అసలు నాకు కట్నమే ఇవ్వలేదు అంట. అంటే మీరు 2 లక్షలు కట్టిన ఇచ్చారా? ఫోటోలు కూడా ఉన్నాయి కదా 2 లక్షలు కట్టిన ఇచ్చారా? పెద్ద మనుషులు ఆయన మాట్లాడిన కాదు మేడం. ఇప్పుడు పెళ్లి అంటే ఇద్దరు కూర్చొని చేసుకునే పెళ్లి కాదు మేడం. ఇప్పుడు కట్నం అనేది మనం ఏదో ఇంట్లో కూర్చొని ఇచ్చింది కాదు, అది అందరు సమక్షంలో ఇచ్చినారు, ఆ పెద్ద మనుషులు కూడా వచ్చినారు, వాళ్ళ నూరుకు అడుగుదాం కావాలంటే ఫొటోస్ కూడా 2 లక్షల బంగారం 4 తులాల గోల్డ్ ఇచ్చినాం మేడం, అది కట్నం. 2 లక్షల బంగారం 4 తులాలు 2 లక్షల అమౌంట్ మేడం, 4 తులాల బంగారం ఇచ్చినాము. ఆయన ఏమంటుండే నాకు కట్నమే ఇవ్వలేదంట. తర్వాత వీళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ కాలేదంటున్నాడు కదా, మ్యారేజ్ అయింది, కావాలంటే ఇక్కడనే ఉంది, ఆమె భర్త వచ్చేసి సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈమె ప్రాబ్లం వచ్చేసి ఈమె తోట, లేకుంటే వీళ్ళ మదర్ తోట, వీళ్ళ సిస్టర్ తోట, వేరే వాళ్ళతోట, అది ఆయన అంటే క్లారిటీ చేసుకోవాలి. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఈమె ఏమంటుంది, శివనటి ఆయన పక్కకి వెళ్ళిపోతారంటే నేను కాపురం చేస్తాను, ఒకవేళ నీ ఇష్టం ఉంటుంటే ఆయన పంపి, ఒకవేళ లేదంటే ఈమె ఇప్పుడు చిన్న పాప ఉంది కదా, నువ్వు ఏం దారి చూపిస్తావు చూపి, అంతే కదా మేడం. ఇప్పుడు ఈమె ఎట్లా బతకాలి, చిన్న పాప ఉంది, ఆమె పరిస్థితి ఏంది? సరే ఓకే, ఇప్పుడు మీ అక్క పేరేంటమ్మా? సుమిత్ర. ఆవిడని పిలిచి మాట్లాడదా? రండి సుమిత్ర. చెప్పండి. మమ్మీ వాళ్ళు చూడ్డానికి వెళ్ళారు, నన్ను తీసుకెళ్తే చూశాను, పిల్లలు అవి చూసి వద్దు, తన చిన్నమ్మాయి కదా, ఏ రోజులకి ఇచ్చి చేద్దాంలే అని వచ్చేసాను మేడం. వాళ్ళు వాటర్ తీసుకోమన్నాడు, తీసుకోలేదు, వచ్చేసాను.
వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు సరే అన్నారు, ఏనన్నారు తనకి. అప్పటి నుంచి తను నా మీద కోపంగా పెట్టుకున్నాడు మేడం. సరే మా మమ్మీ వాళ్ళు మరి నాకు తెలియకుండా అమ్మాయికి మ్యారేజ్ చేశారు. తాళి కట్టిన రోజు నేను వెళ్ళాను మేడం, అప్పు తీసి మ్యారేజ్ చేశారు. మీ అక్కకి మ్యారేజ్ కాలేదు, నీకు మీ అక్క నేర్పిస్తుంది, నాకు మ్యారేజ్ అయిన తనకి ఏమైనా ప్రూఫ్స్ ఉందా మేడం? మీ అక్క ఇగో ఇప్పుడే చూశాను, మా బాబాయ్ ఫోన్ చేసి చెప్తాడంట, ఇక్కడే చూశాను ఎవరో బైక్ మీద వెళ్తుంది మేడం. తను చూసింది కానీ అమ్మాయికి ఒక బట్టలు కానీ మేడం అన్నీ ఆ అమ్మాయికి నేను చూశాను మేడం. దేవుని మీద ఒట్టేసినా చెప్తాను, తను చెప్పింది అన్నీ అవుదాం మేడం. మీ అక్క నీకు ఎవరెవరితో మేడం? ఎవరో ఒక అబ్బాయికే వాళ్ళు ఇడిపోతలేడు మేడం. ఒక అక్కచెల్లి ఎవరైనా ఇడిపోతారా మేడం? ఎవరైనా బాధల్లో ఉంటే చూడరా? ఒక సోప్ అయిన కానీ చిన్న పాప ఒక ఆయిల్ కానీ ఏదైనా అసలు నువ్వు ఏం చూసావని హాస్పిటల్ డబ్బులు కూడా కొట్టి పంపిస్తాడు మేడం. 50 రూపాయలు ఇస్తాడు మేడం. ఆ అబ్బాయి నేర్పిస్తాడు మేడము, ఆ అబ్బాయి నేర్పిస్తాడు రవి. ఇప్పుడు ఇడాకులు ఎందుకు అని అంటున్నారంటే ఆ అబ్బాయి ఎక్కడ ఇడిపోతానేమో అని ఆ ప్లాన్తో ఇడాకులను అంటున్నాడు మేడం. మొన్న మేము పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు నాకు అబ్బాయి లేకుండా నేను అసలు ఉండలేను, మేము ఇద్దరు ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉంటాము, కానీ అమ్మాయి నేను ఇడాకులు ఇచ్చేస్తాను అన్నాడు పోలీస్ స్టేషన్లో. నేను లేకుంటే ఆ అమ్మాయి ఎప్పుడో చచ్చిపోయేది. మా అమ్మ నాన్నకు ఒకటి తెలుస్తా ఒకటి తెలియదు అని నీకు తెలుసు, అందుకే నువ్వు ఇన్ని డ్రామాలు వేస్తావు. అసలు మీ అక్కకి మ్యారేజే కాలేదు, ఎక్కడెక్కడో తిరుగుతుంది. మా హస్బెండ్ పిలిస్తే నీకు ఏం చెప్తావు చెప్పు? చెల్లెల్లే చెప్పింది ఈ విషయం నాకు. చూడు ఎక్కడైనా చెప్తాడా మేడం? మేడం ఇప్పుడు మా ఇంట్లో గొడవలు అవుతుంది మేడం. ఎందుకు మేడం? నన్ను మీ అయ్యని కొట్టమను, మీ అమ్మని కొట్టమని నేను పడతా మేడం. ఇక్కడ మేడం ఎందుకు మాట్లాడాలి? రవి అక్క మాట్లాడదా? ఏమన్నా తప్పు ఉంటే మాట్లాడాలి, ఇంటికి ఎందుకు వస్తుంది? తప్పుందనే మాట్లాడుతుంది ఆవిడ. అయ్యో నువ్వు మాట్లాడు, నీది గురించి చెప్పుకో. నేను అంటలే, నేను అసలు ఎవరికి తెలియకుండా ఆఫీసులో అయినాక పిలిచాడు మీరు నన్ను. అసలు వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎవరు, వాళ్ళ అమ్మ వచ్చింది పాపం ముసలి ఏం చేస్తే తన బాక్స్ తీసుకొచ్చాడు, అది అవదని చెప్పకూడదు, తీసుకొచ్చాడు ఇంటికాడ నుంచి. మంచి ఫుడ్ లేదు అమ్మాయికి బలానికైనా, నేను తన దగ్గర ₹1 డబ్బులు అడగలేదు, నా డబ్బులతో నా చెల్లికి నేను పెట్టాను. అది తప్ప మేడం? మీ అక్క నేర్పిస్తుంది. అయ్యో నువ్వు బాగుండమ్మా, నీ సంసారం నువ్వు చేసుకోంటే నన్ను కలుపుతాడు మేడం. మీ అక్క జుట్టు బాగుంది, మీ అక్క అందంగా ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు నా గురించి తెలుసు, అందుకే వాళ్ళు నమ్మారు. ఏమనుకుంటాను మేడం? అసలు మా హస్బెండ్ ఇప్పుడు 10 రోజుల నుంచి గొడవలు అవుతుంది మాకు. తన సంసారం పాడు చేయక నా సంసారం కూడా పాడు చేశాడు. నీకు ఎన్ని మాటలు మేడం, ఈ రోజు నాకు ఒక మాట కూడా అడగలేదు మేడం. నేను ఫోన్లే వాళ్ళే మారుతారు, వాళ్ళ సంసారం బాగుండాలి. నన్ను అస్సలు ఇంకో చెల్లి ఉంది, మా అమ్మకి అంటాడు, మా అంటాడు, మా డాడీకి. తన అబ్బాయి తను బాగా చేసుకోవాలి కదా. అబ్బాయి ఎవరో మేడం, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, కలుస్తారు, తింటారు, బయట రూమ్ తీసుకొని ఉండమని చెప్పు. అసలు అన్నం వండి చికెన్ ఆడేం తినలేదు, ఏం తాగలేదు, నీ అమ్మాయి కొడితే ఎలా మేడం? అసలు నాకు చెప్పాలా మేడం అసలు అలాంటి మాటలు? నన్ను ఎక్కడైనా చూసావు? నా ఇల్లు నీకు తెలుసా? అసలు నీ బియ్యం అవి నేను తీసుకొస్తాను, నేను నీకు ఇస్తాను, నీది నేను తింటాను. అసలు నేను నువ్వు ప్రేమతో పెట్టావు, నేను కాదన్నా నువ్వు పెట్టావు. నా ఇంట్లోకి వెళ్ళి అన్ని నేను అసలు పచ్చళ్ళే తిన్నా, నాకు డాక్టరే వద్దన్నాడు మేడం. రాంగ్ అది తిన్నాను, దేవుని మీద కూడా దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను. మేడం తను ఇచ్చాడు మేడం 2 సార్లు చట్నీలు. అయ్యో ప్రేమతో ఇస్తున్నారు, ఎవరైనా తీసుకుంటారు కదా మేడం. తను ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఇంకా నువ్వు ఇచ్చావు, నేను హ్యాపీగా తిన్నానే, కానీ అలాంటి దొంగతనం నాకు అలవాటు లేదు. నాకెందుకు? నా హస్బెండ్ లేరా నాకు? నేను అడుగు తింటున్నానా? నాకు అన్నం లేదా? మరి ఎట్లా అనుకొని పెట్టుకోపోయాను? అయ్యో నువ్వు ఇచ్చావు, నేను పెట్టుకెళ్ళి మళ్ళీ అదే అంటావేంటి? లేనప్పుడు కూడా నా వాళ్ళే తింటే నాకు అసలు అలవాటు లేదు, అలాంటి బుద్ధి నాకు లేదు. నేనేంటే ఏమైనా కొని తినగలను. నేను ఇద్దరు విడిపోనికి కారణం నువ్వు. ఏంటా ఊరగాయలే కారణమా? మీరు ఇద్దరు చూసావా మేడం? ఇప్పుడు అంటున్నావు కదా ఈయనకి ఇష్టం లేదు, ఎందుకు ఇచ్చిరు? అయ్యో అప్పుడు నాకు ఇష్టం లేదు, నేను చెప్పాను మేడము. నాకు ఇష్టమైంది నేను చెప్పాను. 2 లక్షల రూపాయలు నాకు ఎవరు ఇచ్చిరు, బంగారం ఎవరు ఇచ్చారు, వాళ్ళందరూ జీతం ఉండేనా మీ సొత్తు నాకు మేడం. నేను చెప్తున్నా మేడం, అన్ని అవతల మాటలు అక్కడికే తెస్తాడు మేడం. దానికి ఏమీ లేదు. నేనే నీ దగ్గరకు వస్తే పిల్లలు ఏం తింటారో వాళ్ళకి అందరికి తీసుకొస్తాను మేడం, అది నా అభిమానం. సరే అమ్మా, మీరు గొప్ప వదిలేసి. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు మీరు 2 లక్షలు డౌరీ ఇచ్చారా లేదా అతనికి? ఇచ్చాం మేడం. మరి అతను ఎందుకు మీ ఎదురెదురుగానే అతను ఇవ్వలేదు అంటాడు, మీరు ఇచ్చారు? ఫోటోస్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి ఫోటో ఉందా? లేదు ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ ఫోటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి కదా. కరెక్ట్ అండి, మీరు డబ్బులు ఇస్తున్నట్టుందా? 2 లక్షలు కదా జీతం ఉంటా, నా కొడుకుని జీతం ఉంచుతా, అబద్ధాలు ఆడకూడదు. లేదు మేడం, ఫస్ట్ ముందు మేడం
చెల్లెని చూసినావు మంచిగా చూడు. నీకు అంత ప్రేమ ఉంటే ఆనాడు చెల్లెని తోలుకోపోయి నెల రోజులు ఉంచుకొని ఆపరేషన్ అయింది కదా, అప్పుడు తోలించుకోవాలి. అది లేకనే నువ్వు నా మీద అబద్ధాలు చెప్తున్నావు. అన్నిటికీ తల్లి లేక చూసింది నేను, వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళు పోసింది నేను. పెళ్ళానికి చేసుకుంది గొప్ప అండి అది. నా పెళ్ళ మంచిగా ఉండాలి. మరి అంతే, అదేం గొప్ప చెప్పుకోవడం. ఆమె తోలుకోపోయి అరే నీ పెళ్ళానికి చేసుకుంటే ఏంటి నువ్వు గొప్పగా చెప్పుకునేది? పెళ్ళానికి చేస్తే తప్ప. ఇప్పుడు మీ జీవితంలో మీకు ఆ శివాన్ ముఖ్యమని అనిపిస్తున్నట్టు వాళ్ళకి ఆ శివ ఎందుకని అడుగుతున్నారు, దానికి మీకు సమాధానం ఉండాలి కదా. ఆ శివాన్ ఎందుకు తీసుకురావాలి మీరు అసలు? ఇప్పుడు శివ రావాలి కదా. అయితే ఆయన ప్రాబ్లం ఏంటంటే, నేను ఆనాడే చెప్పిన, ఆయన 4 లక్షల రూపాయలు ఇచ్చిపోతే ఆయన ఏమన్నా పక్కకుంటాడు. నేను ఆ బప్పు కట్టలేక నా కొడుకు తెరుపుకుంటాడేమో. నా కొడుకు పెండ్లైనాక ఉంటావు ఇంట్లో. మమ్మల్ని అయితే చూస్తున్నావు కదా, నువ్వే తన నచ్చి మనం అందరం ఒక తన కలిసినాం. పైనే ఉన్నాడు ఆయన, పైన 3 ఫ్లోర్ల బిల్డింగ్ 50. అంటే ఇప్పుడు మీకు అతను ఇచ్చే 4 లక్షలకు అతను పైన ఉన్నాడు అంతేనా? అయితే ఆయన తెచ్చి కట్టించుకోండు మేడం పైన. సరే ఇప్పుడు అతను పైనే ఉంటాడు, అతన్ని మీరు వదలరు, అతని స్నేహం మీరు వదలరా? స్నేహం అని కాదు, ఇప్పుడు ఆయన ఈమె టార్చర్ వాళ్ళు ఏంది, నా పైసలు నాకు ఇచ్చి నేను ఇప్పుడే వెళ్ళిపోతా అంటే, నాన్న ఆమె మాటిని నన్ను ఎందుకు బాధ పెడతావు? ఇన్ని రోజులు ఉన్నావు కదా కలిసి, మనం అందరం కలిసి ఉంటాం, కలిసి ఉందామని నువ్వే సంబంధం చేపించినావు. మరి ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఆ మాట ఎందుకు వింటున్నావు నువ్వు? అవన్నీ నా పైసలు నాకు ఇవని ఇప్పుడు నాకు ఆయన కొట్లాట పెడుతుంది. అప్పు ఇచ్చోళ్ళని ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. దేవుడే అప్పు ఉన్నారు, అందరు అప్పులే, మేము అప్పులు. నేను ఆయన సాధిన చిన్న ఉంటారా? 12 ఏళ్ల సంది కాడబడి వస్తే సాధిన. అసలు మనిషిని గొంతు కోసుకోలేము కదా. అమ్మగారి దగ్గర 10 ఏళ్ల సంది నాకు రోజు అమ్మ ఇంత అన్నం పెడితే ఆమె కాళ్ళ కాడ పడి తనకు పెళ్లి అయిపోయింది, పైన ఉన్నాడు ఆయనకు. నాకు సరే ఇప్పుడు ఏంటి నా పరువు ఏంటో, నన్ను నా హస్బెండ్ కు నేను పిలుస్తాను, ఈవినింగ్ వస్తాడు ఆఫీస్ కి. నా హస్బెండ్ ఎక్కడ చూసావు ఆ పరువు నన్ను ఇచ్చేయి. ఆ అమ్మాయికి డబ్బు వద్దు, మీ అమ్మాయి నువ్వు తీసుకో, ఆ అమ్మాయికి ఆఫీస్ వెళ్ళి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి నువ్వు చేసేసి. మంగళ్యం ఉండాలి కదా మేడం, అది నా ఇష్టం. అది చెల్లెలు చెప్పింది ఈ మాట అంతా చెప్పింది మేడం. అన్ని చెప్పింది ఆమెకు పెళ్లి కాలేదు. అయితే ఆమె వచ్చినప్పుడు ఇదే మాట, ఆయన ముసలి అదే మాట నేర్పుతాడు. విన్నా ఇప్పుడు కూడా తాను అంటుంది కదా, ఆయన ఏజ్ ఎక్కువ ఉంది, ఈమె చిన్న. అప్పుడు కూడా ఇదే మాట అన్నది. పెళ్లికి ముందు అన్నానని ఒప్పుకుంటుంది కదా ఆవిడ. అన్నది బుర్ర అంతా నీదే ప్రాబ్లం, నీ బుర్ర సరిలేదు, ప్రాబ్లం నీదే. నిజమే ఆవిడ చెప్పినట్టు నిజమేనేమో, నీకు ఆ శివాకి ఏమన్నా ఉందేమో. ఎందుకంటే తప్పంతా ఇప్పుడు నీదే. ఎట్లా మేడం? ఏ విషయంగా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంది, పెళ్లికి ముందు నేను అన్నా అతను వయసు అయిపోయినాడని, తర్వాత వాళ్ళు పెళ్లి చేశారు, ఆ తర్వాత నాకు సంబంధం లేదని నువ్వు మళ్ళీ అదే మాట. అప్పుడు ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేదా నీకు? ఎందుకు చేసుకున్నావు? అప్పుడు పెళ్లికి ముందు అన్నారు కదా వాళ్ళు, ఎందుకు చేసుకున్నావు అయ్యా పెళ్లి? మంచిగా ఉంటదని చేసుకున్నా. ఎందుకు చేసుకున్నావు మంచిగా ఉంటదని? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వింటా మేడం, నువ్వు ఎట్లా అంటే అట్లా వింటా, కానీ ఆమెతోటి నేను సంసారం చేయలేను. సరే నువ్వు అమ్మాయి, సరే ఇప్పుడు ఓకే, నువ్వు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయావు అంతే కదా? నా బట్టలు చూడండి, నావి ఏమేమి తెచ్చిన పేపర్లు చూడండి, ఫోన్ నంబర్ చూడండి, అవన్నీ ఉన్నాయి కదా. ప్లేట్ తోటి కొట్టింది ఆ ప్లేట్లు సొట్టు చూడండి, అవన్నీ అవన్నీ నేను ప్రూఫ్లు తెచ్చిన బంగారం. మీరు తెచ్చారు, మీరు తెచ్చినవి మీకున్నాయి, వాళ్ళు చెప్పినవి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే, జరిగిపోయింది ఏది కూడా మళ్ళీ మనం తిరిగి తీసుకోలేం కదా. జరిగిపోయింది. ఇప్పుడు దీనికి పరిష్కారం మీరేం చేస్తారు, వాళ్ళకేం కావాలి? మీరు ఆ అమ్మాయి వద్దు అంటున్నారు, ఆ అమ్మాయి శివాని వదిలితే ఉంటానంటే అసలు సంబంధమే లేదు, నాకు శివ కావాలి, నా సంసారం కావాలి, నాకు అమ్మాయి వద్దు, నేను డైవర్స్ ఇచ్చేస్తానని మీరు అంటున్నారు అంతే కదా. ఇప్పుడు నేను లాయర్ కానీ డాక్టర్ కానీ పిలుస్తానమ్మా, వాళ్ళిద్దరు మాట్లాడింది వినండి, ఆ తర్వాత ఈ సమస్యకి పరిష్కారం ఏంటి మాట్లాడు. విన్నారు కదా సార్ వీళ్ళ స్టోరీ, మీకేమనిపిస్తుందో చెప్పండి మేడం. సింపుల్గా చెప్పాలి అంటే, జ్యోతి రవి విషయానికి వస్తే పెద్దలకి నచ్చిన పెళ్ళి వీళ్ళిద్దరికీ ఇష్టం లేని పెళ్ళి మేడం. అది అంటే ఇద్దరికీ ఇష్టం లేనటువంటి పెళ్ళి అని మనం ఎందుకు అంటున్నాం అంటే కనుక, ఆది నుంచే హంసపాద అంటారుగా, ఆ విధంగా ఏంటంటే మొదటి నుంచే మనకి ఏదో ఒక బ్లాక్ అన్నది కనిపిస్తుంది. అయితే ఏంటంటే జ్యోతి విషయానికి వస్తే కనుక, ఆ అమ్మాయిని ఎవరైతే పెద్దలు పెళ్ళి జరిపించారో చాలా టఫ్ సిచ్యువేషన్లో, చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఇక్కడ పంపించడం జరిగింది. అది చూసేటటువంటి వాళ్ళందరికీ ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది సార్. ఎందుకంటే మామూలుగా పెళ్ళి అనేటటువంటి అంశం దగ్గరే ఆ అమ్మాయికి ఇమ్మెచ్యూరిటీ ఉంది, ఆ వయసు అలాంటిది, అంత లేత వయసులో ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అది కాదు అన్నట్టు ఆల్రెడీ పెళ్లి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, అందులో ఆరితేరినటువంటి వ్యక్తి, ఆ పెళ్లి ద్వారా మొదటి మ్యారేజ్ ద్వారా 3 పిల్లలు కన్నటువంటి వ్యక్తితో చేయించడం వల్ల వీళ్ళిద్దరి యొక్క థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన శైలి ఏదైతే ఉందో ఎక్కడ కూడా పొంతం లేకుండా అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు.
అక్కడి నుంచే అయిష్టత అన్నది ప్రారంభమైంది. ఎందుకు అంటే ఇతని ఆలోచన శైలిలో ఎప్పుడు కూడా, రవి ఆలోచన శైలిలో ఎప్పుడు కూడా ఆ పిల్లలు ముగ్గురు అతని మనసులో కూడా ఎప్పుడు కూడా ఆవిడ టోటల్గా ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ మైండ్లో టోటల్గా ఫిక్స్ అయిపోయింది. ఇందాక పిల్లలతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి అంశాలు లేవనెత్తారు అన్నది అది ఆ అంశం తర్వాత మనం మాట్లాడుకుందాం. జ్యోతి విషయానికి వస్తే కనుక ఎంత సున్నితమైనటువంటి విషయం అంటే కనుక ఆ అమ్మాయి అంటే వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఎంత లోపించింది అంటే కనుక అతను ఏం పని చేస్తాడు, ఎంత శాతం ఏ పనిలో ఎక్కువ నిమగ్నమై ఉంటాడు అన్న దగ్గరికే మన కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అంటే ఏంటంటే ఒక భార్యకి భర్త గురించి తెలియవలసినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అతను ఏం పని చేస్తాడు అనేది. అతను ఏమన్నా చేయనండి, కేటరింగ్ చేయనండి, కూలి పని చేయనండి, ఏదన్నా చేయనండి, కానీ అంత ఇంపార్టెంట్ ఇష్యూ దగ్గరే మనకి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఏ విధంగా ఈ 3 సంవత్సరాలు కాపురం చేశారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఒక చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇది చాలదు అన్నట్టు భర్తతో అడ్జస్ట్ అవ్వటమే ఇబ్బంది పడుతున్నటువంటి ఒక భార్య స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి 3 పిల్లల తల్లి పాత్ర కూడా పోషించాలి అనేటటువంటి అంశం ఎప్పుడైతే వచ్చిందో పరిస్థితి ఇంకా క్లిష్టమైపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కాదు, 3 ఎదిగినటువంటి పిల్లలు. ఆ తల్లి ఎవరైతే ఉందో ఆవిడ స్థానం వాళ్ళందరి మైండ్లో కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. ఆవిడని పూర్తిగా చెరిగిపోక ముందే 3 నెలల లోపలే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి ఈవిడే నీ తల్లి అనేటటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళెవరూ కూడా 3 జీర్ణించుకోలేకపోయారు. సరే తప్పదు అనేటటువంటిది. ఎందుకంటే ఆ 3 పిల్లల్లో చాలా మెచ్యూరిటీ అన్నది ఉంది. ఇందాక చాలాసేపు మాట్లాడటం జరిగింది. 3లో చాలా మెచ్యూరిటీ ఉంది. తల్లిగా ఆవిడని యాక్సెప్ట్ చేశారు. తల్లి, అమ్మ అనేటటువంటి మాటను కూడా పదే ఉపయోగించారు. కానీ ఏంటంటే వీళ్ళందరి మధ్యన ఒక పొంతన అన్నది కుదరలేదు. ఎందుకు పొంతన కుదరలేదు అంటే కనుక తల్లిగా ఆవిడ ఎప్పుడైతే భర్త స్థానంలో ఉండేటటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం పూర్తి స్థాయిలో ఇవ్వదో అప్పుడు పిల్లలు కూడా తల్లి స్థానంలో ఆవిడని చూడటానికి పూర్తి స్థాయిలో ఇష్టపడరు. ఇది సెకండ్ మ్యారేజ్లో ఉండేటటువంటి లాజిక్ అనమాట, సైకలాజికల్. సో ఎప్పుడైనా కూడా భర్తగా అతనికి ఇచ్చేటటువంటి వాల్యూ ఇచ్చినప్పుడే ఆ పిల్లలు తల్లిగా అనేటటువంటిది అక్కడ వాల్యూ సిస్టమ్ అన్నది చూపెడతారు. అయితే ఏంటంటే మొదటి నుంచి ఇష్టం లేనటువంటి పెళ్లిలో మేడం ఈ అమ్మాయి ఏదో విధంగా ఇందులోంచి బయటపడాలి అనేటటువంటి తపనతోనే ఉంది. అంటే ఒక బాధ, అంటే ఇక్కడ ఉండి కూడా తను ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తనకి ముఖ్యంగా అయినటువంటి ఇక్కడ అంశం ఏంటంటే పెద్దలుగా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఉన్నా కూడా తనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన పాలన అన్నది తనకి లోపించింది. అంటే ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల పక్కన నించుని అమ్మ నీకు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఈ పల్లి జరిగింది, ఇటువంటి అంశాలు ఇందులో ఉంటాయి, ఇది నీకు ఉండేటటువంటి ఛాలెంజెస్ అని చెప్పగలిగితే కనుక బహుశా ఈ సముద్రం ఆ అమ్మాయి ఇంకో విధంగా ఈదేదేమో. అలా చెప్పేటటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల టోటల్గా కన్ఫ్యూజన్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఏకైక దారి ఏమి ఎంచుకుంది అంటే కనుక గుర్తొచ్చినప్పుడల్లా, కష్టం వచ్చినప్పుడల్లా పూణేకి పారిపోవటం అన్నది జరిగింది. సో ఎప్పుడు కూడా ఏంటంటేనమ్మా ఏదన్నా పెళ్ళి అనేటువంటి సమస్యలో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి అవాయిడెన్స్, రెండోది డీలింగ్. అంటే సమస్యను ఎదుర్కోవటమా, సమస్య నుంచి తప్పించుకోవటం. తప్పించుకునేటటువంటి మార్గాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటామో ఆ ప్రాబ్లము తలకు మించినటువంటి ప్రాబ్లం అయ్యి నేను ఎత్తుమే కూర్చుంటుంది. అందుగురించే వీళ్ళు పదే ఏమంటున్నారు, తల్లి పాత్ర పోషించలేదు, భార్య పాత్ర పోషించలేదు అని చెప్పి పదే నీ మీద నిందేస్తుంది. ఈ 3 పిల్లలు ఏంటంటే నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏమొచ్చారు, ఎందుకు వస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ఏమేమి చేకూర్చాలి అనేటటువంటి అంశంలో నువ్వు ప్రధానంగా ఫెయిల్ అయ్యావేమో అని నాకు అనిపిస్తుంది. అది నీ తప్పు అనట్లే. ఎందుకంటే నీ వయసు ఇప్పుడు నీ కూతురు చూసుకునేటటువంటి వయస్సు, ఇంత పెద్ద పిల్లల్ని చూసుకునేటటువంటి వయసు కాదు. సో అది విధిరాతో పెద్దలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం మనకు తెలియదు. రవి విషయానికి వస్తే మేడం 3 పిల్లలు ఉన్న భార్య స్థానంలో తన్ని అంటే అతను పెళ్లి చేసుకున్నప్పుడే తన భార్యగా చూడలేదు, ఆ పిల్లలకి తల్లిగానే అతన్ని యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చాడు. అది ప్రధానమైనటువంటి తప్పు. ఎందుకంటే ఆ 2 స్థానాల్లోనే నేను యాక్సెప్ట్ చేయగలను అనుకున్నప్పుడే ఏ భర్త అయినా కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. మీ పిల్లలకి తల్లి లోటు తీరుస్తాను అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్కి, డిస్ప్యూట్కి వచ్చేటటువంటి అంశం. ఎందుకంటే తన మొదటి భార్య స్థానంలో ఆవిడని ఎప్పుడు కూడా చూడలేకపోయాడు. ఆవిడ చాలా మెచ్యూర్ వ్యవహార శైలి, ఈవిడది కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ అన్నది అతనికి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా మొదటి నుంచే అది ఏదైతే మీతో ఇందాక క్లియర్గా డిస్కస్ చేశాడో ఆ చెయ్యి పట్టుకోవటం అనేటటువంటి అంశం అది కూడా మ్యారేజ్ అనేటటువంటి యాక్టివిటీలోనే అది జరగటం వల్ల ఇంకా పూర్తి స్థాయి అనుమానం ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి ఇమ్మెచ్యూరిటీ అన్నది అతనికి ఒక పిల్లల తరహా యాక్టివిటీ లాగా అనిపించి ఆ అమ్మాయిని ఎప్పుడూ కూడా దూరం పెట్టడం అన్నది జరిగింది. ఇతను చేసినటువంటి తప్పు అది మేడం. ఇంకొకటి ఏంటంటే మొదటి పెళ్లిలో వచ్చేటటువంటి మెచ్యూరిటీ ఏది కూడా మీరు రవి గారిని జాగ్రత్తగా చూస్తే కనుక అతనిలో ఆ మెచ్యూరిటీ మీకు కనిపించదు మేడం.
ఎందుకంటే ఇతను పెట్టుకునేటటువంటి గొడవలు కూడా ఇందాక మనం చూసినట్టుగా అయితే కనుక అల్లరి చిల్లరగా ఉంటాయి అనమాట. ఈ పచ్చళ్ళు అని చెప్పో బట్టలను ఇలాంటి వాటి దగ్గర ఉంటుంది. అరే ఈ అమ్మాయి నాకంటే 15 నుంచి 20 సంవత్సరాల చిన్న ఆమె మన ఇంట్లోకి వచ్చింది, ఈ అమ్మాయిని కూడా ఒక నిదానంగా నేర్పించుకుని ఒక తల్లి పాత్రలో పోషించాలి అనేటటువంటి ఆలోచన నుంచి అతను రాలేదు. అసలైన ఇంపార్టెంట్ ఇష్యూ సెక్షువాలిటీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఈరోజు ఈ డిస్ప్యూట్కి కారణం అవుతుందో ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అని చెప్పి. ఎందుకంటే సైంటిఫిక్గానే సైన్స్ టెక్నికల్గానే ఒక హోమోసెక్షువాలిటీ కానీ హెట్రోసెక్షువాలిటీ అన్న దాన్ని పూర్తిగా ప్రూవ్ చేయటం అన్నది చాలా కష్టం. అది ఏంటంటే ఒక ఇండివిజువల్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఏంటంటే బైసెక్షువాలిటీ అనేటటువంటిది కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు రవి గారు 3 పిల్లల్ని ఇక్కడ కన్నారు, అక్కడ ఒక పాపను కన్నారు. కాబట్టి అతను సంసార పక్షం అంటే సెక్షువల్గా అతను ఎటువంటి లోపం లేదు అని మనం చెప్పుకున్నా కూడా ఇంకా ఈ ఇతర ఇష్యూస్ ఏమన్నా ఉంటాయేమో అన్న దాని మీద ఒక ప్రశ్న అన్నది ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. అది ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేసుకోలేనటువంటి అంశం. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి ఇతని ప్రవర్తన శైలి ఏదైతే ఉందో మేడం, అంటే సెక్షువాలిటీకి సంబంధించింది ఆ అమ్మాయి మైండ్లో ఆ డౌట్ రావడానికి ఇందాక మనం క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఎటువంటి క్లియర్ ఎవిడెన్స్ లేదు మేడం. ఆల్ దట్ షీ సేస్ ఇస్ వాళ్ళిద్దరు కలిసిగా ఉన్నారు, అతను శివ మాట వింటున్నాడు, శివ మాట దాటాడు. అంటే ఎందుకు నేను ఈ అంశాన్ని ఇంత తీసుకొస్తున్నానంటే కనుక పెళ్ళి అనేటటువంటి అంశంలో ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన నమ్మకం అన్నది తరిగిపోతుందో ప్రధానమైనటువంటి అంశం సెక్షువాలిటీకి సంబంధించినటువంటి అంశం వస్తుంది. అందులో ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏంటంటే హోమోసెక్షువాలిటీ. ఎప్పుడైతే భర్త భార్య దగ్గరికి రాని పక్షంలో అమ్మో అతనికి ఏమన్నా ఉందేమో అనేటటువంటిది. అయితే మీ ఇద్దరి యొక్క దురదృష్టం ఎక్కువ ఏమో ఇచ్చిందంటే ఈ శివ అనేటటువంటి వ్యక్తి వచ్చి మీ ఇద్దరు సంసార జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. కాబట్టి అతనికి ఈ లింకప్ అన్నది ఏర్పడింది. సో ఇక్కడ శివ తప్పు ఉందా లేకపోతే మీరు ఎవరితోనో వెళ్తున్నారా అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం టోటల్గా వేస్ట్. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెంపొందించినప్పుడే మీ ఇద్దరు సంసారం చేసుకోగలరు, సంతోషంగా ఉండగలరు. నీకు ఒక్క చిన్న మాట తల్లి, ఇప్పుడు నీ భర్తగా నువ్వు అతని స్థానాన్ని ఇచ్చి నువ్వు వేరే వాళ్ళు ఎవరి మాట నమ్మకుండా ఉన్నట్టయితే కనుక, ఎవరి మాట వినకుండా ఉండి నీ సంసారాన్ని నిలబెట్టుకుని ఇలాంటి సెక్షువాలిటీ హోమోసెక్షువాలిటీ ఇలాంటి అక్కర్లేని చెత్తా చెదారం తీసుకురాకుండా ఉంటే కనుక ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో కూర్చునేటటువంటి ఉండేది కాదేమో. అదేవిధంగా ఇతని గురించి కూడా చెప్తాను మేడం. రవి ఇప్పుడు ఎవరైతే శివ అనేటువంటి వ్యక్తి ఆవిడకి నచ్చినప్పుడు అతను దూరంగా పెట్టినట్టు అయితే కనుక ఈరోజు ఇతను ఇక్కడ కూర్చుని మనకి ఇలా ఉండేటటువంటి పరిస్థితి లేదు. పెళ్లి చేసుకున్నటువంటి స్పీడ్లో ఆ అమ్మాయిని చూసుకోవటం అన్నది జరగలేదు మేడం. ఇది మేడం ఇక్కడ ఆల్రెడీ కుల పంచాయతీలు అయిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు కంప్లైంట్స్ లాంటివి కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ మీరు కట్నం కూడా ఇచ్చానని కూడా ఏదో చెప్పారు ఇందాక. ఒకటమ్మా, ఎప్పుడైనా కూడా ఒక ఎలిగేషన్స్ వేసే ముందు మేము ఇంత కట్నం ఇచ్చాము అని అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఆ కోర్టులో ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఇంప్రెస్ చేసి అంటే వాళ్ళని మీరు కన్విన్స్ చేసి మీరు అది చెప్పగలుగుతారేమో. కానీ అది ఎప్పుడైతే మీరు ట్రయల్ స్టేజ్లో వచ్చినప్పుడు మీరు ఎలా ఇచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ విధంగా ఏ సోర్సుతో ఆ 2 లక్షల కట్నం అనేది ఇచ్చారు. ఇందాక మేము లోపల నుంచి వింటున్నప్పుడు మా అమ్మ నాన్న కూలి వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు, కానీ 3 పిల్లల తండ్రికి అది కూడా 2వ పెళ్ళైన 3 పిల్లల తండ్రికి 2 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు అంటే అది వినడానికి అది కొంచెం కరెక్ట్గా లేదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏదైనా కూడా కోర్టు అపార్ట్ ఫ్రమ్ మీరు వేసిన ఎలిగేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదైనా కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇలాంటివన్నీ ఎలిగేషన్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా పోలీస్ వాళ్ళు అటువైపు ఇటువైపు ఎంక్వైరీ చేస్తారు. మేబీ అది జరిగిందో ఏమో మేడం. అది 498A అనే కేసుని మీరు వేయలేదు, అక్కడ ఫైల్ కాలేదు. ఒకటమ్మా, అది వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టు. ఎందుకంటే 16 ఏళ్ల పిల్లాడు రేపు పొద్దున మీరు చేసే ఈ గొడవల మూలాన ఈ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం వలన ఆ అబ్బాయి జీవితం మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏమైపోయిందంటే మేడం, ఇక్కడ ఆయన పదే ఒక మాట చెప్తున్నాడు, నేను అమ్మాయికి తిరిగి డబ్బులు ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నానని. అదే విషయం ఆయన నోటీస్లో కూడా పంపించాడు మేడం. అదే నోటీస్ 17/8/2015లో ఆయన ఒక నోటీస్ లాంటిది అమ్మాయికి పంపించాడు. ఏంటి అంటే నేను ఆల్రెడీ తిరిగి 10,500 డబ్బులు అమ్మాయికి డబ్బులు ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత చాలాసార్లు అమ్మాయి వెళ్ళిపోయింది కనుక ఆ అమ్మాయి మీద నాకు చాలా అనుమానం ఉంది, ఏదేదో నెంబర్స్ అవన్నీ కూడా ఉన్నాయి, నాకు ఆ అమ్మాయి మీద అనుమానం ఉంది కనుక నువ్వు వచ్చి నాకు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇవ్వు అని చెప్పేసి ఆల్రెడీ అతను అడ్వకేట్ ద్వారా నోటీస్ కూడా ఇచ్చేశాడు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్కి ఏంటి పర్యవసానం అనేది మీకు తెలియదు. ఇప్పుడు ఒకసారి ఆయన ఒక డెసిషన్కి వచ్చేసి నేను నోటీస్ ఇచ్చేస్తున్నాను, నేను
మీరు వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి డైవర్స్కి ఇవ్వండి అని అన్నప్పుడు మీరు అక్కడి నుంచి కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీ విషయము పోలీస్ స్టేషన్ పంచాయతీల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి కోర్టు లాయర్ల దగ్గర నుంచి కోర్టు అంటే ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళిపోయింది. ఇందాక రవిని ఇంకొక మాట కూడా అడిగాం. ఏదైతే మీరు ఈ నోటీస్ అనేది ఇచ్చారు కదా, ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏంటి మీరు చేసిన స్టెప్ ఏమన్నా ఉందా అంటే ఆల్రెడీ నేను ఎల్బీ నగర్ కోర్టులో డైవర్స్ అనేది నేను ఫైల్ చేసేసాను అని కూడా చెప్పేశారు. అంటే రేపో మాపో మీకు ఆ కోర్టు డైవర్స్ సమన్స్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఈ నోటీస్ ఆయన డైవర్స్ వేసేసాడో దీంట్లో ఉన్న అంశాలన్నీ కూడా ఆయన డెఫినెట్గా కూడా అందులో పెడతారు. మీరు మాట్లాడే ఏదైతే వ్యవహారం ఉందో ఈ డైవర్స్ వ్యవహారం అనేది కోర్టు దాకా వెళ్ళిపోయింది. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు ఈ అమ్మాయి వద్దు అని చెప్పేసి. మీరేం మాట్లాడుతున్నారంటే లేదు నా భర్త నాకు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఇంకొకటి ఏమైపోయింది మేడం, ఆల్రెడీ ఆయన ఒక డెసిషన్కి వచ్చేసారు. ఏంటి, ఆమెకు వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయి కనుక పిల్లల్ని నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి. డెఫినెట్గా కూడా ఆయన చెప్పిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన ప్రూవ్ చేయగలిగితే మాత్రం పిల్ల మాత్రం ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో కట్నం ఇచ్చాను ఏదైతే ఉన్నారో అది మాత్రం ఇక ఫ్యూచర్లో మాత్రం మీరు చేస్తే కూడా మీకు ఏదైతే స్కోప్స్ ఉన్నాయో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసి ఇవన్నీ చూస్తే మాత్రం 498 అనేది మీకు వేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయమ్మా. అంటే మీరు బాధపడ్డారు, మీరు ఆయన చేత హింసించబడ్డారు అనే దాని మీద మీరు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి మీరు చూపించి ఇందు మూలాన నేను ఆయన చేతిలో నేను హింసించబడ్డాను అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పినప్పుడు 498 అనేది వేస్తాం. ఇక్కడికి వచ్చి ఇంతసేపు మాట్లాడి ఇన్ని పంచాయతీలు అయిన తర్వాత మాత్రం మీకు హెల్ప్ అయ్యే సెక్షన్ ఉన్నా కూడా దయచేసి మేడం మన అందరి ముఖంగా అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీరు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఆ కేసు వేయలేదని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా సెక్షన్ 498 అనేది వేయచ్చు. ఎందుకంటే అన్నీ మేము లీగాలిటీస్ మీకు చెప్పాలి కనుక అది వేసి ఇంకా మీరు వాళ్ళని బాధ పెట్టకండి. ఏదైనా ఉందే, ఎందుకంటే ఆ 498 అనే సెక్షన్ మీరు వేయడం మూలాన కేవలము వాళ్ళ పిల్లలు కూడా ఇందులో బాధపడతారు అనేది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు ఆ ఐడియా వచ్చేసింది, మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, మీరు వెళ్ళి ఏదైతే మీరు సెక్షన్స్ ఉందో అని మీకు తెలుసు కనుక ఆ ఐడియాను ఒక్కటి మాత్రం విరమించుకొని ఈ డైవర్స్ కేసు అనేది ఒకటి కోర్టులో పెండింగ్ ఉంది. మీకు ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఏదైనా ఉండాలి అని అనుకున్నారంటే మటు కోర్టు ద్వారా వెళ్ళాలి ఏమన్నా అని అనుకుంటే మరి ఎందుకంటే మాత్రం మేడం స్టిల్ కోర్టులో పెండింగ్ ఉంది అన్నప్పుడు మనం దీని మీద ఎలిగేషన్స్ అనేవి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ఎలిగేషన్స్ ఎంత కరెక్టో ఏవో అనేది కూడా ఈ అమ్మాయి వేసిన కౌంటర్ ద్వారా మీ అడ్వకేట్ ఈ అమ్మాయిని క్రాస్ చేసిన ద్వారా ఏవి నిజాలో అబద్ధాలో అనేవి జడ్జి గారు అనలైజ్ చేసి ఆ డైవర్స్ అనే ఆర్డర్ అని ఇస్తారు. సో మీ కేసు కోర్టులో పెండింగ్ ఉంది కనుక మీరు వేసిందే కరెక్ట్ అని మనం చెప్పలేని పరిస్థితి మాత్రం ఇప్పుడు మనకు వచ్చింది. అలాగంత ఇష్టం లేకుండా అంత కష్టంతో అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఆ ముగ్గురు పిల్లల జీవితాలు కదా మీరు నాశనం చేస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచే నీకు అతనికి పట్టాలే, పెళ్ళైనప్పటి నుంచే పట్టలేదని చెప్పావు కదా. నేను అన్నాను మేడం ఐషం కూడా వద్దే బాబా ఇప్పుడే కరెక్ట్గా లేదు, అబార్షన్ చేయించుకున్నాను మేడం నేను, ఇప్పుడు కరెక్ట్గా లేదు, ఏదైనా మీరు భార్యాభర్తలు బాగుంటే అప్పుడు కందులే అన్నా నేను. నా భర్త నాకు అమ్మాయి పుడితే మారతారులే అని అంది. సరే అమ్మా, మీరు ఇప్పుడు మీకు ఎలా ఉందంటే నువ్వు నీ మొగుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు అనవసరంగా మీ చెల్లికి మంచి చేశారో చెడు చేశారో మీరు అసలు పట్టించుకోకుండా ఉంటే ఆమె సంసారం బాగుపడేదేమో. మీరు అస్మాను తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకోవడం వల్ల అమ్మాయి బాగుపడలేదు. లేదు మేడం, తను వచ్చి 1 month కాదు, వస్తుంది 2 days ఉంటుంది, ఎవరైనా నేను ఎందుకు పెట్టుకుంటాను మేడం, నాది 2 రోజులు మీ ఇంట్లో 2 రోజులు మేడం తను కడుపుతో వచ్చింది, మరి ఎటున ఏమైనా చచ్చిపోతే మేడము అదే అమ్మా పట్టించుకోడు, ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ పట్టించుకోవడం ఎందుకు చెప్తున్నావు? నువ్వు తీసుకెళ్ళాలి, ఇంట్లో వదలాలి. నీ చెల్లి వచ్చింది, నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేసావు అని అడగాలి, కానీ నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకొని పంపిస్తావు? ఎన్ని రోజులు మేడం, ఎన్నిసార్లు వచ్చినా బాగుంది, తప్పు జరిగింది కదా, ఉండండి సార్, తప్పు జరిగింది కదా, తీసుకెళ్ళి అతను కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పడేయాలి కదా, ఎందుకు పడేయలేదు? పంపించినారు, ఇంటికి పంపించినారు, కొట్టి మా అమ్మ మనం బయట పండబెట్టారు, తీసుకెళ్ళి పండుకున్నాను మేడం 2-3 సార్లు. ఆయన ఇంటికి పంపించినారు. ఇప్పుడు మొగుడు పిల్లలు వాళ్ళిద్దరు
మధ్యలో మీ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. అలా కాదు మేడం, మా హస్బెండ్ సార్ తన రవి గారు ఇప్పుడు ఆవిడ అడిగినట్టు 2 లక్షలు మీరు కట్నం ఇచ్చారన్నది ఎంత అబద్ధం? తన పేరే రాదు నాకు. 2 లక్షలు కట్నం ఇచ్చారన్నది అంత అబద్ధం. మీ అందరికీ తెలుసు అది అబద్ధం అని. మీరు అతను కట్నం ఇవ్వలేదని మీకు తెలుసు. లేదు మేడం, వాస్తవంగా ఇప్పుడు మీకు కావాలంటే ఎంతమంది ప్రూఫ్ చూపిస్తారు. మీరు ఎందుకు ఏం ప్రూఫ్ చూపిస్తారండి? ఆ అమ్మాయి నోటమ్మట అమ్మాయి చెప్పింది, మేము పేదవాళ్ళం కాబట్టి మా దగ్గర మేము మా నాన్న మా అమ్మ ఇంకొక పెళ్లి చేయలేరు కాబట్టి 3 పిల్లలు ఉన్న అతను చేసుకున్నానని చెప్పింది ఆ అమ్మాయి. 2 లక్షలు ఎదురిచ్చి 3 పిల్లలు ఉన్నవాడికి ఎవరికైనా పెళ్లి చేస్తారండి? బుద్ధికి నోటికి అన్న తినేవాళ్ళు ఎవరన్నా? దయచేసి నిజాలు మాట్లాడండి ఇక్కడ. నేనేం అతను గొప్పవాడు మహాత్ముడు అంటలే, అతను ఏదో పనులు చేశాడు, కానీ మీరు లేనిపోయి చెప్పొద్దు. నిజాలు మాట్లాడుకుందాం ఇక్కడ. కట్నాల సంగతి మాట్లాడకండి. మీరు కట్నం ఇవ్వలేదు అన్నది 2 లక్షలు కట్నం ఇచ్చాం, నగలు ఇచ్చాం, ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడలేదని వద్దు. ఆ అమ్మాయి చేసేది అమ్మాయి చేసింది, అతను చేసేది అతను చేశాడు. ఏమీ చేయకుండా ఉన్న ఫోన్లో మాట్లాడేది, లేకపోతే భుజం మీద చెయ్యేస్తాడు అవసరం ఏముంది? అతనే కదా చేసుకున్నాడు పెళ్ళి. ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అతను. ఇప్పుడు అతనైతే వద్దని చెప్తున్నాడు అమ్మాయిని. అంత అవసరం మరి 3 నెలల పెళ్ళాం పోయిన 3 నెలలకు అంత పెళ్ళాం అవసరం మీకేం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మేడం పిల్లలను ఏంటే పిల్లలండి? చూసుకోలేదు. ఆ పిల్లలు ఏమన్నా చూసుకోలేరా? పని మనిషిని పెడితే ఇంట్లో పని చేసి పెడుతుంది. మీ సంతోషాలకి మీ సుఖాలకి పిల్లలు కావాలి, మీకు పిల్లల మీద వేసేది. వాళ్ళకి ఎంత సిగ్గుచేట. 3 పిల్లలు ఎట్లా వచ్చి రేపు ఎవరి మొహాలు చూస్తారు వాళ్ళు బయటకు వెళ్ళి? జ్ఞానం ఉండద్దు మీకు. ఈ వయసులో వచ్చి ఇంకొక ఆవిడని తీసుకొచ్చి మీ అమ్మ అని చెప్తే ఆ పిల్లలు యాక్సెప్ట్ చేసే వయసా వాళ్ళది? పిల్లలు అందుకనే భగవంతుడు ఎవరి కాళ్ళకి పెట్టాల్సిన గడ్డి బాగా పెడతాడు ఇట్లా. ప్లస్ మీకు మెయింటెనెన్స్ చేయమని ఇమ్మని చెప్తారు. ఎంత ఎలా చెప్తారు మేడం? మెయింటెనెన్స్ అనేది మీరు వేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇంకెందుకంటే ఆల్రెడీ ఆయన డైవర్స్ వేసేసారు కనుక మనం ఇంకేం చెప్పలేకపోతున్నాం మేడం. సో మెయింటెనెన్స్ అనేది మీరు వేసుకోండి. దాని ప్రకారం మీరు కోర్టు ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అనేది మీరు ప్రూవ్ చేయగలిగితే పిల్లకును తనకి మెయింటెనెన్స్ ఇస్తారు. అంతకంటే ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు. ఇవన్నీ మీరు ముందే ఆలోచించుకొని కాస్త సరైన నిర్ణయాలు, ఇంత మాట్లాడగలుగుతున్న వారు కాస్త సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఏదో కొంత అమ్మాయికో పిల్లకో చేయించగలిగేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ అతను కోర్టులో డివోర్స్ అప్లై చేసేసాడు అతను. సో మీరు ఇంకా అది మీరు కరెక్ట్గా అట్లీస్ట్ అది ఫాలో అవ్వండి. ఫాలో అయితే అట్లీస్ట్ ఆ మెయింటెనెన్స్ అన్నా మీకు వస్తుంది. లేకపోతే మీరు అది సరిగ్గా కోర్టులకు వెళ్ళకపోతే అది కూడా ఉండదు. ఎందుకంటే నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు దీనికి ఏం రెస్పాండ్ కాలేదు కదమ్మా. నోటీస్ రాలేదు. మీకు ఇచ్చినట్టు ఉందండి ఇక్కడ నోటీస్, మీకు పంపించినట్టు చింపేసిరని చెప్పిండు మేడం. కూడా 3-4 అదే 17 అది మీకు పంపించారు, అది మీరు తీసుకున్నారు ఆల్రెడీ. అది లేదంటే కోర్టులో ఆ పేపర్లు ఆయనకి ఇవ్వరు. అది మీరు తీసుకున్నారా, మీ తరఫున ఇంకెవరన్నా తీసుకొని ఉండొచ్చు. అవన్నీ మీరే చూసుకోవాలమ్మా. మీరు అది వదిలేస్తే అసలు ఇంక కనీసం అతనికి మెయింటెనెన్స్ కూడా ఇమ్మని చెప్పదు రేపు కోర్టు. సరే ఈ అమ్మాయి తెలియదు మేడం, తన ఈ అమ్మాయికి పెద్దలకు చెప్పాలి కదా మేడం, ఇలా చేసుకోమని చెప్పాలి. అది మొగుడు పిల్లల మీదే మధ్య ఆధారపడి ఉంటుంది. అబార్షన్ చేయించుకోవడం, పిల్లలకి అండమా అని మొగుడు పిల్లమే డెసిషన్ తీసుకుంటారు. మీకు అంత తెలివి ఉంటే మీరు మీ అమ్మాయిని ముందే మాట్లాడుకొని ఉండాలి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే, గొడవ వస్తే మీ ఇంటికి పరిగెత్తుకొని వచ్చే అమ్మాయి ఇలాగ అబార్షన్ చేయించుకోబోతున్నాడు మీకు చెప్పదా? ఎందుకు చెప్పలే? ఇలాగ ఆపరేషన్ చేయించుకోబోతున్నాడు ఎందుకు చెప్పలేదు అమ్మాయి మీకు? పంపించలేదు మేడం. మరి మిగిలినప్పుడు పంపించాడా మీ అక్క దగ్గరికి? ఎలాగెళ్ళావు? ఆయననే కొట్టి పంపించిండు. కొట్టి నిన్ను వెళ్ళమ్మని పంపించాడా? నువ్వు పారిపోయి వెళ్ళావా? లేదు మేడం, ఎందుకు పారిపోదు? ఆయననే కొట్టు, నా ఇంట్లో అవసరం. ఇంట్లోంచి బయటకు వెళ్ళడమే తెలియదు నీకు. ఏం చెప్తున్నావమ్మా? ఇది మంచిదేం కాదు. ఒక మాట నానింటే బాగుండేది. ఇలా అవుతున్నారని ఈ మా అమ్మాయి అసలు ఇలా చేయించుకున్నా కూడా అనలేదు. వీళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడమే పెద్ద ప్రాబ్లం. అది చేయించుకుంది కనుకనే కనీసం ఒక్క పిల్లతోటన్నా ఆగింది. మరే ఫ్యూచర్ లో అమ్మాయికి ఎవరు చూస్తారు మేడం? అమ్మాయి సపోజ్ కోర్టు వాళ్ళు అమ్మాయికి తనకి ఇచ్చేయాలంటారు. సరే అమ్మాయి ఉండదు, మరి అమ్మాయి అసలు మెయింటెనెన్స్ లేదు, అమ్మాయి ఎలా బతుకుతుంది మేడం? అది అమ్మాయికి ముందు తెలిసి ఉండాలి. మీరు అమ్మాయికి ముందు తెలిసి ఉండాలి. అమ్మాయిని ఎప్పుడైతే అతను కొట్టాడో ఆ రోజే మీరు వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని మీరు తీసుకోవాల్సిన లీగల్ కేర్ అంతా మీరు తీసుకొని ఉంటే ఈ రోజు అతను అప్పర్ హ్యాండ్ అయ్యేది కాదు. మీరు చేయలే. మీరు తీసుకెళ్ళి అమ్మాయిని వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకున్నారు, పంపించారు. ఇప్పుడు అతను చేసేసాడు అన్ని. ఇప్పుడు మీరు అందుకు కోర్టులో మీరు మెయింటెనెన్స్ చేయండి. అదే చెప్తున్నాను. ఇప్పుడన్నా కరెక్ట్ గా ఫాలో చేసి ఇలాగ వదిలేశాడు, ఏం చేయాలి మేము మా పిల్లని, మాకు మెయింటెనెన్స్ ఇలా కావాలి, లేకపోతే ఈ పిల్లకి ఇలా కావాలి, మేము ఇది చేసాము అది చేసాము మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు కోర్టులో ఇంకా మీరు కూడా ఒక మంచి లాయర్ని పెట్టుకొని ఫైట్ చేయండి. మీరు నిజంగా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు 2 లక్షలు కట్నం ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, ప్రూవ్ చేయగలిగితే అది కూడా రిటర్న్ ఇస్తారు. మీకు ఇస్తారు కదా మేడం? ప్రూవ్ చేయగలిగితే
మేడం 2 లక్షలు అయితే నాకే డైరెక్ట్ గా పట్టని ఇయర్గా మేడం. పెళ్లి పిల్లగానికి ఇయర్ కదా. మీ వైపు 3 ఉంటారు, మా వైపు 3 ఉంటారు. ఆ పెద్దల మధ్యలోనే ఎన్ని లక్షలు తీసుకున్నది బట్టి మనం మాట్లాడతాం. కానీ నేనే ఎదురిచ్చి చేసుకుంటే 2 లక్షలు ఇచ్చినాం, 4 తులాల బంగారం ఉంటారా మీరు? మరి ఇప్పుడు అదే మేము ఆయనకి ఏం చెప్పాము, మీరు ఇచ్చింది ప్రూవ్ చేయగలిగితే కోర్టులో అంటే అర్థం అదే. మీ వెనక 3 మనుషులు ఉన్నారా, 4 మనుషులు ఉన్నారా, చెక్ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, ఫోటో ఇచ్చారా, ఏదైతే వాళ్ళకి ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ వాళ్ళు కనుక ప్రూవ్ చేయగలిగిన రోజు మీరు రిటర్న్ ఇవ్వాలి ఆ డబ్బులు. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కూడా అంత ఈజీ. ఇప్పుడు మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఇప్పుడు అతను ఇచ్చేసాడు కదా మేడం, మేము యాక్సెప్ట్ చేయాలిగా కోర్టులో. అంటే ఇది ఆయన డైవర్స్ వేసాడు మేడం, డెఫినెట్ గా ఇది కంటెస్టెడ్ డైవర్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుండొచ్చు. సో మీరు కూడా డైవర్స్ ఇవ్వకుండా అతనికి ఆ పేపర్స్ మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు ఫైట్ చేయండి కోర్టులో. మాకొద్దు, మాకు డైవర్స్ వద్దు, మా డైవర్స్ ఇస్తే మా పిల్ల ఏమవుతుంది, మా పిల్లకి ఇది చేయండి అని మీరు అడగండి. లేదు మీరు ఒకవేళ ఇప్పుడే వాళ్ళకి ఏదైనా చేస్తాను, నేను ఆ పిల్లకి ఇంత చేస్తాను, అమ్మాయికి ఇంత ఇస్తాను, ఏదైనా నాకున్న డబ్బు ఏదైనా నేను ఇట్లా నాకున్న ఇల్లు ఇట్లాగిస్తా, లేదా నాకున్న ఆస్తి ఇలాగిస్తా అంటే మేము ఇప్పుడు వాళ్ళని ఒప్పించి మీకు డైవర్స్ ఇవ్వమని చెప్తాం. ఇప్పుడు ఎందుకంటే తప్పులు 2 వైపులు ఉన్నాయి. ఆ అమ్మాయిది ఒక్కదే తప్పని చెప్పడానికి లేదు. మీరు ఇంకో పెళ్లి చేసుకోలేరు, ఇంక దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు మేము డైవర్స్ ఒప్పుకోము, ఇతను మమ్మల్ని ఇట్లా చేశాడు, ఇతను మమ్మల్ని అట్లా చేశాడని వాళ్ళు చేస్తారు. సో అలా చేయడం వల్ల అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మీరంతా మీ జీవితాలు అయిపోయినట్టు, మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. రేపు భవిష్యత్తు వాళ్ళది, బతకాల్సింది వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. అందుకని మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక అమికబుల్గా విడిపోదాము అని అనుకుంటే మీరు అమ్మాయికి ఏం చేయగలుగుతారు. తనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, తన బతుకుతుంది, మీ బతుకు మీరు బతుకుతారు. అప్పుడు ఈ కోర్టు అప్పుడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి నాకు ఇష్టమే డైవర్స్ అని ఇచ్చేస్తే మీరు నాకు డైవర్స్ కావాలంటే అది మీకు రేపు కోర్టులో ఈజీ అయిపోతుంది. ఇద్దరు ఇష్టపడి డైవర్స్ ఇచ్చుకుంటున్నారు కాబట్టి అదేదో ఆ ప్రొసీజర్ ప్రకారం 6 months ఏదో ఆగమంటారు, ఆ తర్వాత మీకు డైవర్స్ ఇచ్చేస్తారు. లేనప్పుడు మీరు అలా కాదు కూడదు, నేను ఆ అమ్మాయికి ఏమి ఇవ్వను చేయను అంటే ఆ అమ్మాయికి చేసి తెలిసింది, ఆ అమ్మాయి చేస్తుంది, మీకు తెలిసింది, మీరు చేస్తారు. మీరు ఎట్లా చెప్తే అదే మీరు ఇప్పుడు మీ ఆస్తులు ఏమన్నాయి మాకు తెలియదు. నా దగ్గర అయితే ఏం లేదు మేడం. నాకు 1 ఎకరా పొలం, మా అయ్యన పేరు మీద ఒక్కటి కూడా ఏమీ లేదు. ఆ ఉన్న ఇల్లు కూడా మా తాతయ్య గారు మా అమ్మకి రాసిచ్చారు. సో అదొకటే ఉంది. ఊర్లో ఇల్లు ఉంది, ఊర్లో అది కూడా అమ్మ పేరు మీదనే ఉంది. మీ అమ్మగారు అంటే చనిపోయిన అమ్మగారి పేరు మీద ఉంది. పొలం ఏమన్నా ఉందమ్మా? పొలం గిట్ట ఏం లేదు, ఉన్న 1 ఎకరా పొలం, 5 అన్నదమ్ములు మేడం. వీళ్ళు 5 అన్నదమ్ములా బాబు? సరే ఓకే. ఇప్పుడు మీ అమ్మగారు చనిపోయిన అమ్మగారి పేరు మీద ఉందా ఇల్లు? అక్కడ కూడా ఊర్లో కూడా ఆవిడ పేరు మీద గవర్నమెంట్ అదేం లేదు. సరే ఇప్పుడు మీరు అప్పు చేస్తారో ఏం చేస్తారో ఆ అమ్మాయికి ఏదైనా ఒక సెటిల్మెంట్, నేను 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా, లేదా పిల్ల పేర్లు ఇదే ఇస్తా, ఏదో ఒకటి మీరు చెప్తే ఒక సెటిల్మెంట్ ఇప్పటికి అవుతుంది. ఏం బాబు నీకు వయసు ఎంత? సారీ నిజంగా మీతో మాట్లాడడం నాకు చాలా కష్టంగా ఉంది, కానీ నేను మీ మంచికే మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఏదో ఒక సెటిల్మెంట్ అయిపోతే మీరు అట్లీస్ట్ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. లేకపోతే 24 గంటలు వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి మీ చదువులు లేకుండా మీరేమో ప్రశాంతంగా మీరు ఇళ్లలో ఉండకుండా కదమ్మా. అదే అందుకని అట్లీస్ట్ మీ ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి ఏదో ఒక సెటిల్మెంట్ జరగదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది మీతో మాట్లాడటం. సో ఏం సెటిల్మెంట్ చేస్తారో ఆలోచించండి. వన్స్ ఫర్ ఆల్ ఆమెకు సెటిల్మెంట్ చేసేస్తే ఆమె బతుకు. లేదంటే ఇంకా వాళ్ళు కోర్టుల చుట్టూ తిప్పుతారు. వాళ్ళ సంగతి మీకు తెలుసు. మీరు తక్కువ తింటలేదు, వాళ్ళు తక్కువ తింటలేదు. అందుకని మీరు ఎంత చేస్తారో వాళ్ళు అంత చేస్తారు. అయితే మేడం నేను కూలి పని చేస్తాను, నా 3 పిల్లల్ని పోషించుకుంటాను, నా తోడు నా భార్య లేదు పని చేసేటందుకు. అయితే ఇప్పుడు ఆమెను ఇవ్వాల్సిందంటే నేను ఇప్పుడు నా పిల్లను నీకు వద్దనుకొని వదిలిపెట్టు, నా పిల్లని నాన్న చూస్తే ఆ పిల్లలలో నేను పోషించుకుంటా, నేను 20,000 రూపాయలు నీకు ఇస్తా, నాకు ఆడేం లేవు. నీ పిల్లనే నీకెందుకు ఇస్తే? ఆవిడ అమ్మ కాదా? ఆ పిల్ల నువ్వు అక్కడ వెంట పుట్టిందా? ఇద్దరికే కదా పుట్టింది. మరి ఎట్లా నీ పిల్ల అమ్మాయి పాప నీకెందుకు ఇస్తా? బిహేవియర్ మంచిగా లేదు కాబట్టి. నీ బిహేవియర్ బాగుందా? పెళ్ళాన్ని చచ్చిపోయిన 3 నెలలకు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, నీ బిహేవియర్ ఏం బాగుంది చెప్పు? అలా అంతంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఏం బిహేవియర్ బాగుంది? అసహ్యంగా చెప్పే అబద్ధాలు వేరే, పిల్లల మీద అబద్ధాలు చెప్పద్దు. మీరు చెప్పండి మేడం. అది మరి ఆవిడ కూతుర్ని ఆవిడ దగ్గర ఉండాలా, నీ దగ్గర ఉండాలా మీరు చెప్పడం కాదు, అది ఆవిడ ఇష్టం. ఆవిడ పెంచుకుంటానంటే ఆవిడే పెంచుకుంటుంది, ఆవిడ పెంచుకోవాలనంటే నీకు ఇస్తే ఆవిడని అడగాలి. అంతేగాని కూతుర్ని నాకు ఇవ్వని అడగడానికి మీకు హక్కు లేదు. అర్థమవుతుందా? 20,000 ఇస్తే ఆవిడ 20,000 పెట్టి ఏం బతుకుద్ది? నా కాడ లేవు మేడం. మరి ఆనాడే చెప్పిన నాకు దగ్గర ఏం లేవు, నన్ను ఇట్లా మోసం చేస్తామని తెలియదు నాకు. కోర్టులో మీరు కూడా మ్యూచువల్ కన్సెంట్ ఇవ్వకండి, డైవర్స్ ఇవ్వకండి.
సో మీరు కంటెస్ట్ చేయండి అమ్మ కోర్టులో, లాయర్ని పెట్టి. మేము ఇవ్వము, మాకు ఏదైనా సెటిల్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా అవుట్ సైడ్ కోర్టు వాళ్ళు ఏం సెటిల్ చేసుకుంటారో చేసుకొని. ఓకే. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక. లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి